అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న జరిగినటువంటి 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ కామెంట్స్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరికి తెలియని విషయాన్ని ఏదో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తుపొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బావా బామర్దులు అనేది అందరికీ తెలుసు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. అదేవిధంగా మరికొంతమంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు, అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలే కూర్చుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదో 30% దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతని దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద 30% లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటరేట్ చేయాలని చెప్పాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీకి అనవసరం కదా. అక్కడేదో ఆ పాయింట్ని చీలికి దాటానికి, పార్టీలో చీలికలు దాటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే అట్లాగే 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు, మేయర్ని ఎందుకు మార్చలేదు అంటున్నారు. మేయర్ని మారుస్తారో మార్చరో అదనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యది, పార్టీ మధ్యది. అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు. ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని. అందరూ నిన్నటిదాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే. మేము కూడా వైసీపీలో పనిచేసాం, బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం. ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం. ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు కాబట్టి ఈ రోజున మేము బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరు పెద్దోళ్ళే సబ్జెక్టు పరంగా తెలుసుకొని మాట్లాడాలా. ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇంకోటి పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా ఖాళీగా ఉందనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లా. ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెల్లెలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ బావా బామర్దులు వ్యవహారం మనకంత అవసరమా? కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబారుతనంగా మాట్లాడితే మటుకి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నా. ఉదయం జరిగిన ప్రెస్ కూడా ఇదేదో మేము కావాలని మేము చెప్పట్లేదండి. ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళల్లో ఎడం వైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని, కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడం వైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు. వాసన ముందే మేము కూడా ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి ఇట్టా కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది. వాళ్ళందరూ కూడా వాసనని ఈరోజు విమర్శించే స్థాయి. ఒకటి, ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి, వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు. వాసనకుందా అంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు, అట్లా అంటే ఉందా అని అంటారేమో. వాళ్ళిద్దరికీ లోపూచీన లోగుట్టున ఎన్ని జరిగినాయో
ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది. ఏంటంటే, అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే, ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లా అయితే మాట్లాడి పక్కకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వితిన్ సెకండ్స్లో వాసన్నకి ఫోనో మెసేజో చూసి, అన్నా మమ్మల్ని క్షమించు విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఒక పేర్లు ఎందుకులేండి. ఒక్కొక్కరు మాట్లాడతారు. మరి వాసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన్న వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఎవరు అన్నారు, అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు. ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక మా మాధవని చెప్పారు, ఇప్పుడు మేమున్న 20 మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామనంటే, అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్క్రోలింగ్స్ పెట్టారు, ఊసర వెళ్ళి అని. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది, ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు. మరి అప్పుడే అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే. అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళో మా కుటుంబీకులో మా సంబంధీకులో వాళ్ళందరూ కూడా వాసన్నకి అటాచ్ అయ్యి ఉన్నారు. ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు, నాయకుడిగా ఎదగాలి. ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి. సో మేమందరం కూడా వాసన్న ఎమ్మటే ఉన్నాం ఆ రోజు నుంచి. పోనీ ఇంకోదేదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళమేమో, ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం. కానీ వాసన్న ఉన్నారు, ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న 20 మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు. మరి మీరు అన్నారు చాలామంది ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు, లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి, మీరు వెళ్ళొద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని. మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన్నమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్న వాళ్ళని ఏం బతిలాడలేదు. వాసన్న నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు, మేము ఉన్నాము. మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ పెట్టారు కదా, మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న 20 మందిని ఎవరిని అడగలేదు. వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన్నమ్మట అని. దేనికి ప్రలోభాలు పెట్టారు, అన్నిచ్చారు ఇన్నిచ్చారు అని అన్నారు, ఏమీ ఇవ్వలేదు. నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం. బెనిఫిట్స్ అందరూ పొందారు. వాసన్న గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగమెరిగిన సత్యం కానే కాదు. ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని. ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక్క వాసన నియోజకవర్గంలోనే. కాదని నిజంగా పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరిని అడగమని చెప్పండి. వాళ్ళ మనస్సాక్షికి ఇప్పుడంటే భయపడో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు వాసన వాళ్ళు కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా? బెనిఫిట్స్ పొందకుండానే ఊరక జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ? లేదు కదా. మరి ఇంకొకళ్ళు అంటున్నారు చాలా పెద్ద మనిషి ఆయన, బాలేని వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే సగరాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అన్నారు. సగరాలు అమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రి ఎవరు లేరా? అంత కేతాగా ఉంటారా వాళ్ళు? ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఎవరు గెలవట్లేదా? అట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి కీచాగా మాట్లాడదు, ఈజీగా మాట్లాడుతున్నారు. ఇంకొక లేడీ ఒక ఆవిడ మాట్లాడారు, ఆవిడేమన్నారు ఆడాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అని నేను చెప్పాను ఏందో మాట్లాడారు. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చామ్మా, ఎంతమంది దగ్గర నువ్వు ఏడ్చావు? అదెంత తప్పు? ఇంత ఊరకు ఏంది ఇది తీసేసినట్టుగా మాట్లాడితే మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని మాట్లాడలేరా? అంతకుమించి చాలా నీ గురించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతుంటే వెనక వాళ్ళు ముందు వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు ఆయన మాట్లాడుతుంటే కిందోళ్ళు పైనోళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పగలనే
ఆపమన్నారు, నాగబాబు గారు చెప్పారు అన్నారు. వాసన్న ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఉంది అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పదలుచుకుందేదో చెప్తాడు. అంత సభలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన చెప్పారు. ఇంకొక ఆయన చెప్పారు, రష్యా వెళ్తాడు, ప్యాకాట ఆడతారు, ఇదేంది స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, అవన్నీ మీరేమన్నా చూసి వచ్చి చెప్పారా? ఆయనే మీడియా ముందు చెప్పారు. వాసన్నే చెప్పాడు ఆయన విషయాలన్నీ, మీడియా సాక్షిగా ఆయనే ఒప్పుకున్నారు, ఆయనే చెప్పారు. ఇంక మీరు ఆయన జీవితంలో కానీ ఆయన తెలియని విషయాలు కానీ ఇంక మళ్ళీ స్పెషల్గా మీరు చెప్పింది ఏముంది? సరే, నిన్న మొన్నటి దాకా వాసన్న కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, అందరూ వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళే, ఇంక్లూడింగ్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరం ఆయనతో పాటే ఆయన లక్ష్యంతోనే పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళకి 100 ఉంటాయి. ఇప్పుడు మేము మాట్లాడతాం, మళ్ళీ మీరు రేపు మాట్లాడతారు, ఇంక ఇదే కదా. మీరే అంటున్నారు మీరు మాట్లాడితే మేము ఒప్పుకోం, ఇంతవరకు ఆపండి అని. ఎందుకు మీరు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడదాం? మీరు మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడతారు, మాట్లాడకుండా ఎందుకుంటారు? సో వాళ్ళు ఉన్నారు, ఆయన కెపాసిటీ తగ్గట్టుగా ఆయన బాధ ఏందో ఆయన చెప్పుకున్నారు, ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడానని ఇంకొకరు మాట్లాడతారు. కరెక్ట్గా ఉన్నదేదో మాట్లాడండి. ఆయన బాధ ఆయన పంచుకున్నారు, సభావేదికగా పంచుకున్నారో, ఎమోషనల్ అయ్యారో, ఆయన బాధ ఆయన పడ్డారు. మిమ్మల్ని ఏం బాధమనలేదే. ఆయన అన్నారు తూచా తప్పకుండా, మేము అంటాం సారాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అని అన్నారు. మేము అంటాం ఆడన్న పెద్ద మనుషులను చూసి చెరువు కట్ట మీద ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లెగవరు అని అంటాము. కానీ మేము అన్నాం, ఎందుకంటే మొన్నటిదాకా అందరం అక్కడ ఉన్న వాళ్ళమే, అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఎవ్వరూ కూడా ఎవరిని ఎంచే స్థాయిలో లేరు. ముఖ్యంగా వాసన్నని కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఎవరిని ఎంచే స్థాయిలో ఎవరూ లేరు. వాళ్ళని అనడానికి ఇక్కడ స్థాయి ఎవరికి సరిపోదు. కాబట్టి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంక నేను మాట్లాడాను, ఇంకొకళ్ళు డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఇంకో కార్పొరేటరు, ఇంకొక నాయకుడు మాట్లాడాను, ఇంకొక వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకో ప్రసక్తి ఏమీ లేదు. కాబట్టి ఇది ఇంతటితో వదులుతారా లేదా అన్న విషయం మాత్రం కాదు కానివ్వండి. ఇట్లాంటి పర్సనల్ జోలికి వాసన చెప్పింది కూడా ఏంటంటే కుటుంబ విషయాలకి పర్సనల్గా కానీ వాళ్ళని తీసుకురావద్దు. జన సైనికులు కూడా మీరు వాళ్ళకి సలహా ఇచ్చేంతటోళ్ళ అని అన్నారు. ఆ 30%లో ఇందాక మాధవని చెప్పినట్టు ఏవో ఉన్నాయి, ఆయన దృష్టికి చెప్పుకున్నారు. కొంతమంది నాయకులు ఆయన పార్టీ చేరిన తర్వాత కలిశారు, మాట్లాడారు, చెప్పారేమో. అది పార్టీ విషయం, అది కూటమి సంబంధం. మీరు ఎంపీపీలని జెడ్పీటీలని మీరు మారుస్తారా, మీరు మేయర్ని మారుస్తారా అని అన్నారు. మేయర్ కూటమిలో భాగం, మారుస్తారా మార్చరా కాకపోతే ఇంకొకళ్ళు పెడతారా అదనేది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు చెప్పక్కర్లా. జెడ్పీఎల్ని ఎంపీల్ని మార్చండి మేము చూస్తాము అని మీరు అంటున్నారు కదా, అది చూస్తామనే కదా ఆయన చెప్పింది. నాకు అవకాశం ఇవ్వండి నేను మార్చి చూపిస్తానని ఆయన చెప్పింది. కాబట్టి ఎవరు కూడా మాట్లాడండి, మితిమీరి మాత్రం మాట్లాడద్దు, కించపరిచేటట్టుగా మాత్రం ఎదుటి మనుషులు ఎవరిని మాట్లాడొద్దని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.